ఇక నిన్నయాలనైతే మన తెలంగాణలో ఒక వార్త మస్తు చక్కర్లు కొడుతున్నది. గట్లనే పబ్లిక్ కూడా ఈ ముచ్చట మీద ఆలోచన షురు చేసిరు. ఇటు చూస్తేనేమో 3 నెలల సంది మాటలు లేవాయి, మందలించుకుడు అసలే లేకపాయే. ఇక మరి ఇటు చూస్తేనేమో ప్రజలు, అటు చూస్తేనేమో బడ్జెట్ సమావేశాలు. ముచ్చట సమజైనట్టున్నది కదా. ఇక తతిమ ముచ్చట ఏందో చూద్దాం పారి. ఇక 2-3 రోజుల సంది మన తెలంగాణ చక్కర్లు కొట్టే వార్త ఏమైనా ఉన్నదంటే గది బడ్జెట్ సమావేశాల గవర్నర్ మేడం ప్రసంగం ఇస్తుందా ఇయ్యదా, అసలు ఉంటుందా అని మస్తు మంది పర్సన్ అయ్యారు. ఇక ఈ ముచ్చట ఇంతసేపు ఆలోచన చేయకుర్రి. ఎందుకంటారా, ఇక ఇలా మన గులాబీ మంత్రులు హరీష్ రావు సార్ గట్టిన ప్రశాంత్ రెడ్డి సార్ ఇలా గవర్నర్ మేడం కలిసిళ్ళు, మంచి చెడు మాట్లాడిళ్ళు. బడ్జెట్ సమావేశాలకు ఎట్లయినా మీరు ఆమోదం తెలిపాలని అడిగిళ్ళు. ఇక అడగంగానే గవర్నర్ మేడం సపోర్ట్ చేయకుండా సరే అని చెప్పుకుంటూ వచ్చింది. ఇక మొత్తానికి ఇప్పుడు గవర్నర్ మేడం బడ్జెట్ సమావేశాల ప్రసంగం కూడా ఇస్తుంది అన్నట్టు. ఇక ఇలా అసలు ముచ్చట ఏంటంటే ఎన్నడు వెనుక అడిగేని మన సీఎం కేసీఆర్ సార్ వెనుక అడిగి వేసేసిండని చెప్పొచ్చు. ఇక ఇదే ముచ్చట మీద ఎక్కడ నెగ్గలో కాదు ఎక్కడ దగ్గరలో తెలిసినోడే గొప్పోడా అని ఇట్లా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు కామెంట్ పెడుతున్నారు సోషల్ మీడియాలో.